సార్ మహిళల ఓటింగ్ మీరు చెప్పినట్టు 124 స్థానాల్లో 16 లక్షల ఓట్లు పడ్డాయా మహిళవి మొత్తం మీద స్టేట్ మొత్తం మీద 16 లక్షలే 16 లక్షలే అదనంగా ఓకే 19 లక్షలు పెరిగితే అందులో 16 లక్షలు మహిళలు పెరుగుదల ఓట్ల పెరుగుదల. ఓకే, ఓట్ల పెరుగుదల జనరల్గా శాతం అంటున్నాం మనం, అన్ని చోట్ల ఒకటే ఉండదు, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇప్పుడు విశాఖపట్నం ప్రాంతంలో తక్కువగా ఉంది ఉదాహరణకు ఓటింగ్ శాతం, పిఠాపురంలో ఓటు శాతం ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ అంటే అది కూడా ఒక థియరీ ఏమంటే పోటాపోటీ తీవ్రంగా ఉన్నప్పుడు ఇరు పార్టీలు కూడా కేంద్రీకరించినప్పుడు పెరుగుతుందని. ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్న విషయం ఏంటి, మధ్యాహ్నం లంచ్ భోజనం తర్వాత ఓటింగ్ పెరిగింది, ఎక్కువ మంది చెప్తున్నారు. ఎందుకు పెరిగింది అంటే జగన్ ఎలా అయినా ఓడించాలని వచ్చి బాగా ఓట్లేసారని వీళ్ళు చెప్తారు. కానీ ఇంకో క్యాంప్ ఏం చెప్తూ ఉంది, లేదా నిజంగా వాళ్ళ ఆధారాలు ఏమంటున్నారంటే చాలా పద్ధతిగా పకడ్బందీగా చేశారు పోల్ మేనేజ్మెంటు. ఇప్పుడు కూర్చున్న పోలింగ్ ఏజెంట్లు రిలీవ్ అవుతారు, వాడు వెళ్ళి ఇంకోటి వస్తాడు. ఈ కూర్చున్నవాడు ఎవరెవరు రాలేదు ఇవన్నీ కూడా పేర్లు రాసుకొని వెళ్ళి మళ్ళీ అవతలికి వెళ్ళి దాన్ని బయటకు వచ్చినప్పుడు అది ఇచ్చాడు. ఇచ్చి ఇవ్వగానే ఏ సెక్షన్స్ రాలేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి తెచ్చి మరీ ఓట్లు వేయించుకున్నారు. అంటే ఇరు పార్టీలునా ఎవరో ఒకరు, వైసీపీ వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారు పోల్ మేనేజ్మెంట్ ఓటింగ్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి. వాళ్ళకి ఆ యంత్రాంగం అధికారం ఉంది కదా. ఇంకోటి వాలంటీర్లు, కొన్ని వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు కదా. రెండోది వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనొద్దు అని నిషేధం విధించారు కదా. కాబట్టి వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. ఇప్పుడు అదే నాతో మాట్లాడిన ఐఏఎస్ ఆఫీసర్ చెప్పింది ఏమి అంటే అధికారులు చట్ట ప్రకారం చేయగలిగిన సహాయం చాలా ఎక్కువగా ఉంటుంది, చట్టానికి విరుద్ధంగా. చట్ట ప్రకారం వాళ్ళని పక్కన పెట్టారు, మీరు పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళు ఫ్రీ బర్డ్స్ అయిపోయారు. ఇంకొకటి కూడా ఉంది, ఈ ఓట్లు ఇన్ని లక్షల ఓట్లు అదనంగా చేర్పించింది కూడా వాలంటీర్లే. ఇవేం బోగస్ ఓట్లు కాదు. అంతకుముందు ఉపేక్షకు నిర్లక్ష్యానికి గురై ఏదో ఓటింగ్ లేదనుకుంటూ తిట్టుకుంటూ అట్లా ఉన్న మహిళలందరినీ తీసుకొని వచ్చి వీళ్ళు ఓటర్లుగా చేర్చారు. సో ఎక్కడ ఓటర్లను చేర్చారు అన్నది కూడా వాళ్ళకు దృష్టిలో ఉంది అని. అంటే ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ విత్ ఇన్ ది రూల్స్. సో దాంతో జరిగింది. పోల్ మేనేజ్మెంట్లో చాలా కీలకంగా అధికార పార్టీ అది అందరూ ఒప్పుకుంటున్నారండి. మేనేజ్మెంట్ నేను పదే అన్నట్టుగా ఈ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు ఎక్కువ పాత్ర వహించారు వైసీపీ వాళ్ళు. అది వాళ్ళకి బాగా, అందుకనే మధ్యాహ్నం తర్వాత ఈ పోలింగ్ శాతం బాగా పెరిగింది. సో పోస్ట్ లంచ్ ఓటింగ్ పర్సెంటేజ్ మాకు ఉపయోగం అన్నది వాళ్ళ థీరీ. సో కాదు అప్పుడు ఆ రోజు మరుసటి రోజేమో భారీగా తర్వాత పెరిగింది కాబట్టి తరలి వచ్చి ఓట్లు వేశారు అనేది వీళ్ళ ఆశ. ఈ రెండింటికి మధ్యలోనే ఇక్కడ డిసైడ్ అవుతుంది. పట్టణాలకు వచ్చేసరికి పట్టణాల్లో పెరుగుదల, ఇప్పుడు ఉదాహరణకు ఒక 20 అటు ఇటుగా పట్టణాల్లో ఓటింగ్ పెరుగుదల ఉంటే గ్రామాల్లో దానికంటే 5 రెట్లు ఎక్కువ ఉంది. సో పట్టణాల్లో అన్ని కాన్స్టిట్యున్సీస్ లేవు, పెరుగుదల కూడా 24 చోట్లే ఉన్నప్పుడు అది ఎక్కడ ఉంటుందండి. అలాగే రీజనల్ వైజ్గా పెరుగుదల మన దగ్గర లేదు. కానీ జనసేన టీడీపీ కలయిక, నేను మొన్న కూడా చెప్పా కదా, ఇద్దరికి జనసేన కలిసిన తర్వాత తేడా 6% ఉంది. అంటే 40+5 లేదా 40+6, వీళ్ళకి అబౌట్ 50, 49+75 సంథింగ్ లైక్ దట్. సో ఒక 6% స్థూలంగా తేడా ఉంది. ఈ 6%లో 3% ఎవరు తెచ్చుకుంటే వాళ్ళు అని. 3% ఎక్కడ తెచ్చుకోవాలి ఓట్లతో? జనసేన మీరు పాతది కాల్కులేట్ చేస్తున్నారా? 2014 19 ఓకే, అంతే ఉన్నదంటారు. జనసేన పెరగలేదంటారా? తగ్గి ఉండొచ్చు కూడా, కొన్ని చోట్ల పెరిగిందంటే వాళ్ళు పోటీ చేయలేదు కదా. అప్పుడు అన్ని సీట్లు వాళ్ళు 19లో అన్ని చోట్ల పోటీ చేశారు, కొన్ని చోట్ల తగ్గింది కూడా. నేను మళ్ళీ మనం ఎప్పుడైనా వివరంగా చూడొచ్చు. కొన్ని చోట్ల 2019కి 2014కు తేడా ఉంది. కలిసి చేసినప్పుడు తక్కువ ఉంది, విడివిడిగా చేసినప్పుడు ఎక్కువ ఉంది. అది పవన్ కళ్యాణ్ జనసేన మనది అనే ఒక దీంతో వచ్చినటువంటి, ప్లస్ కమ్యూనిస్టులు కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి స్థానికంగా వాళ్ళు వేసిన ఓట్లు ఇవన్నీ కలిసి. కానీ కొన్ని చోట్ల ఉదాహరణకు రాయలసీమలో ఇద్దరు విడిగా ఉన్నప్పుడు ఓటింగ్ ఎక్కువ ఉంది, ఇద్దరికి కలిపితే. ముగ్గురు కలిసి ఉన్నప్పుడు మీరు ఇంకా ఒక పొలిటికల్ డిఫరెన్స్ ఉంది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాదు, అప్పుడప్పుడే ఆయన వస్తున్నాడు. పవన్ కళ్యాణ్కు పార్టీ అవన్నీ లేవు, ఆయన అప్పుడే ప్రకటించి వచ్చాడు. అప్పటికి మోస్ట్లీ ఈజ్ ఎ స్టార్. అప్పటికి ఇంకా జనసేన అని కాదు, సేన ఏర్పాటు చేసుకోలేదు, సేనాని మాత్రమే ఉన్నాడు అప్పుడు. కాబట్టి అప్పటికి అనేక విధాల తేడా ఉంది. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ ఒక 3% పెరిగితే స్వింగ్ వస్తే వాళ్ళైనా వీళ్ళైనా గెలుస్తారనేది ఇక్కడ లెక్క. కానీ బల్క్ సీట్స్ ఎక్కడ వస్తాయి?
పవన్ కళ్యాణ్ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో మ్యాక్సిమం ఉంటుంది. మ్యాక్సిమమే కాదు, ప్రధాన ప్రభావం అక్కడే చూపిస్తుంది అని. ఇక మిగిలిన చోట్ల కృష్ణా గుంటూరులో ఆశించినంతగా లేదు, పోటీ జరుగుతుందని. అంటే ఈ 4 జిల్లాలు తుడిచిపెట్టే పరిస్థితి కాదు మీకు. ఐ థింక్ యూ గెట్ ది పాయింట్. ఉభయ గోదావరి జిల్లాలో చాలా ప్రభావం, ప్రిడామినెంట్గా ఉండే ఒక ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అందుకని పవన్ అక్కడ ఫోకస్ చేశాడు. కృష్ణా గుంటూరుకు వచ్చేసరికి మిక్స్డ్గా కూడా ఉండొచ్చు. రాయలసీమలో దాదాపుగా ఉండదు. అంటే ఎన్డీఏ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఇంపార్టెంట్ అని మీరు భావిస్తే, ఆ ఫ్యాక్టర్ తక్కువగా ఉండే రాయలసీమ సీట్లు, పరిమితంగా ఉండే ఉత్తరాంధ్ర సీట్లు, ఉత్తరాంధ్రలో ఒకటే చూపిస్తున్నారు. పవన్ ప్రభావం బాగా ఉంటుంది అంటే జనసేన ప్రభావం బాగా ఉండేది ఒకటి అన్నట్టుగా. సో ఈ విధంగా చూసినప్పుడు ఈ ప్రాంతీయ కోణంలో కొంత తేడా వచ్చావు. అంటే వీళ్ళు చెప్పే లెక్కలు ఏంటంటే జనసేన వాళ్ళు లాస్ట్ టైం మాకు 6.5 ఉండొచ్చు, ఇప్పుడు మేము 12 to 15% మా ఓటు శాతం పెరిగింది అన్నది వీళ్ళ లెక్క. మరి అది ఏ కాల్కులేషన్? దట్ ఈస్ టు బి ప్రూవ్డ్ కదా. నేను మీరు కనుక రేపు ఆ టేబుల్స్ వేస్తే నేను చూపిస్తాను. 2014లో అందరూ కలిసి ఉన్నప్పుడు కొంత తక్కువ ఉన్నాయి నిజానికి, కొన్ని చోట్ల కొన్ని జోన్స్లో. 2019లో వీళ్ళు విడిగా ఉన్నప్పుడు పవనే తనే వస్తాడు, గెలుస్తాడనేది ఎట్లా ఉన్నా ఓట్లు మ్యాక్సిమం ఆయన వేయించుకోవడానికి ఇప్పుడు మనం చెప్పే గోదావరి జిల్లాలో అక్కడ ఆయన మ్యాక్సిమం ఎక్కువ ఎఫెక్ట్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి బలపరుస్తున్నాడు, లేకపోతే కొంతమంది ముద్రగడ పద్మనాభం లాంటి సోషల్ సెక్షన్లో కొంతమంది బయటికి పోయారు. ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. అలాగే వైసీపీ కూడా ఫోకస్ చేసి కాపు అభ్యర్థులను నిలబెట్టడము. సో పవన్ = కాపు = ఎన్డీఏ అని మీరు ఒక ఈక్వేషన్ వేయడానికి అవకాశం లేదు. ఓకే, పవన్ = కాపు = ఎన్డీఏ. కాపు అన్న దాంట్లో కొంతమంది నాయకులు బలమైన అభ్యర్థులు ఉండి వాడే మంత్రి, అతనే మంత్రి అవుతాడు, లేదా అతనే అవుతాడు అన్నప్పుడు వాళ్ళు అటువైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది. సో టోటల్గా మీరు ఏదో ఒక సింగిల్ పాయింట్ లాగా క్యాస్ట్ = స్టార్ = రెండవది, ఒకవేళ పవన్ మీద అంత ప్రేమ ఉన్నా అదే అక్కడ తెలుగుదేశం అభ్యర్థి ఉన్నప్పుడు అవన్నీ అలాగే బదిలీ అయ్యాయా? ఇవన్నీ క్వశ్చన్స్. సార్ మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో మీకు వచ్చిన రిపోర్ట్స్లో ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సక్సెస్ఫుల్గా దాని మీదే ఈ విజయం ఆధారపడి ఇదంతా ఉంది. అదే అందుకనే అలా జరిగి మ్యాక్సిమం రిజల్ట్ వచ్చే ఏరియా ఏది, స్థానాలు ఎన్ని అని చూస్తే అది ఉభయ గోదావరి జిల్లాలు. అంటే మన గతం చూసుకుంటే ఇప్పుడన్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి, లేకపోతే విభజన ఆంధ్రప్రదేశ్లో ఉండండి, గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే గవర్నమెంట్ ఫామ్ చేసిన చరిత్ర. ఎస్, మరి అక్కడ సీట్లు ఎక్కువ వస్తాయి అంటున్నారు, మిగతా ప్రాంతాల్లో ఆ ఫ్లో ఉండదా? అక్కడే వస్తాయి. ఇప్పుడు మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనే వాస్తవంగా నన్ను ఇప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేస్తుంటారు. తెలుగుదేశం పుట్టక ముందు నుంచి రాజకీయాలు చూస్తున్నాం కదా వాస్తవానికి. రెండవది వ్యక్తిగానే కాదు, ఈవెన్ అదర్వైజ్. అలాగే వైసీపీ లేదు, జనసేన లేదు, ఈ పార్టీలు లేవు చాలా కాలం పాటు. అందుకని అంతకుముందు ఉన్న ప్రిన్సిపులే ఇప్పటికీ యథాతథంగా అలాగే అమలు జరుగుతుందని కూడా మనం చెప్పలేము. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జిల్లాల ప్రభావం, విడిపోయిన తర్వాత ఉన్న కాంబినేషన్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో తిష్ట వేసుకొని ఆయనకు అక్కడ స్థానాలు తెచ్చుకుంటాడు ఎక్కువ. దాన్ని టీడీపీ వాళ్ళు కూడా ఖండించట్లేదు. చంద్రబాబు సొంత జిల్లాలోనే ఒకటే సీటుతో, తన సీటుతో బయటపడిన పరిస్థితి. సొంత జిల్లా. దీన్ని ఎవరు కాదంటారు? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని అంతా బ్రేక్ చేసేటంత ఆధిక్యత తెచ్చుకుంటారా? కాబట్టి మీరు అన్నదానికి అప్పుడు వైసీపీ లేదు కదా, అంత మొత్తం మాకే వస్తాయన్న పరిస్థితి లేదు కదా రాయలసీమలో. తెలుగుదేశం కూడా కొన్ని తెచ్చుకునేది కదా. ఇప్పుడు జగన్ పార్టీ ప్రాంతీయ పార్టీ విడిపోయిన రాష్ట్రానికి పెట్టిన తర్వాత ఈ భౌగోళికంగా ఈ టోపోగ్రఫికల్ పొలిటికల్ చేంజెస్ తెచ్చిన తర్వాత రాయలసీమ ఆయన తెచ్చుకున్నాడు. సో రాయలసీమ నుంచి మీరు బయలుదేరాలి. ఓకే, ఈ కోస్టల్ జిల్లాల్లో అంటే 3 కోస్తాలో మళ్ళీ 3 కదా, దక్షిణ కోస్తా, మధ్య కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర. లేకపోతే దక్షిణ కోస్తాలో ఖచ్చితంగా వైసీపీ ప్రభావం కొంత చూపిస్తుంది కదా, నెల్లూరు, ప్రకాశం. నిజానికి ఈ మాట మాట్లాడే పరిస్థితే రాకూడదు కేవలం పొలిటికల్ అయితే. ఎందుకని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీలో దుమారం పుట్టిందే నెల్లూరు జిల్లాలో. కానీ ఎవరు నెల్లూరుని తీసేయట్లేదే. ఇంత జరిగి విజయసాయి రెడ్డి వెళ్ళి ఎన్నికల్లో పోటీ చేశాడంటే పోటీ ఏ స్థాయిలో వాళ్ళు ఊహించారు, ప్రిపేర్ అయ్యారు అనేది మనకు తెలుస్తుంది. సో గ్రేటర్ రాయలసీమ అండ్ ఇంక్లూడింగ్ ప్రకాశం, నెల్లూరు అయితే 71 స్థానాలు ఉన్నాయి. ఈ 71 స్థానాల్లో ఎవరు ఆధిక్యత తెచ్చుకుంటారు? ఒక 50
ఒక 50 తెచ్చుకున్నారు అనుకుందాం అక్కడ. అప్పుడు ఇంకా అక్కడి నుంచి మొదలవుతుంది. మిగిలింది చాలా ఇంకో 100 స్థానాలు ఇక్కడ, అంతే కదా. ఈ 100 స్థానాల్లో అక్కడ 70 పోతే అంతే, ఇక్కడ 100. ఈ 100లో తెచ్చుకోగలిగితే వీళ్ళు 30 తెచ్చుకున్న వాళ్ళకు కూడా గిట్టుబాటు అవుతుంది అధికారం. సో అది ఇక్కడ చర్చ. రీజనల్ డివిజన్ ఇది. ఓకే, అంటే రాయలసీమ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఒకవేళ రాయలసీమ ప్లస్ ఎస్ ఇప్పుడు గుండు గుత్తగా వచ్చేది ఇది. ఇక తిరుగులేని ఆధిక్యత. ఈ విషయంలో వర్మన్ గురించి చెప్పేది లేదన్నట్టుగా ఎన్డీఏకు చాలా ఖాయంగా ఆల్రెడీ ఇంది కిట్టి అంటుంటారు కదా ఇంగ్లీష్లో. ఆల్రెడీ ఇంది కిట్టి అనుకోగలిగింది గోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాలను కూడా మనం గోదావరి జిల్లాలతో పోల్చలేం. ఎక్కువ ఉండొచ్చు ఆధిక్యత, బట్ టోటల్ కాదు. అంటే